చదువు 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 తప్ప క్రీడలను ప్రోత్సహించినటువంటి ఆస్కారం ఉండదు. కానీ పొద్దున్నే లేచి ఒక గంటలో 2 గంటలో ఇలా ట్రైనింగ్ పొందడం అనేది అంత ఈజీ కాదు. ఈ ప్రెషర్లో ఇలా సెల్ ఫోన్ల మైకంలో పిల్లలంతా సెల్ ఫోన్ల మీద ఆడుకుంటున్న ఈ రోజులలో అవన్నీ పక్కకు పెట్టి ఆరోగ్యం బాగుండాలి, క్రమశిక్షణగా జీవించాలి, మనకు మనం రక్షించుకోవాలంటే మార్షల్ ఆర్ట్స్ తప్పకుండా కావాలన్నటువంటి భావనలో పేరెంట్స్ ప్రోత్సహించడం, వాళ్ళ టీచర్లు ప్రోత్సహించడం అంత ఈజీ కాదు. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, చిన్న పిల్లలు చిన్నప్పటి నుంచే మొక్కై వంగున మ్రాణై వంగున అన్నట్టుగా చిన్నపిల్లలప్పుడే ఇవన్నీ గొప్పగా నేర్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇవాళ మంచి నిష్ణాతులుగా వచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి చిన్న పిల్లలని ఇవాళ పేరెంట్స్ దాన్ని ప్రోత్సహించి వాళ్ళు మంచి ఆరోగ్యవంతమైన విద్యార్థులు తీర్చిదిద్దడంలో మీరు చేస్తున్న కృషి అభినందనీయమని చెప్పి తెలియజేస్తూ, మీరు గెలిచిన వాళ్ళు, ఓడిన వాళ్ళు మళ్ళీ స్పోర్ట్స్మెన్ పీరియడ్తో మరింత పట్టుదలతో, గెలిచిన వాళ్ళు కావచ్చు, ఓడిపోయిన పిల్లలు కావచ్చు, మరింత పట్టుదలతో మరిన్ని ఇట్లాంటి ప్రోగ్రాంలో పాల్గొని మళ్ళీ మీరు మన కీర్తి పెంచాలని, మంచి షీల్డ్స్ తేవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా శుభాకాంక్షలు ఇస్తూ సెలవు. భారత్ మాతాకి జై. ధన్యవాదాలు. మీ యొక్క అమూల్యమైన సమయం సందేశాలు ఇచ్చినందుకు కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. నేను ప్రసాద్ చాలుకో సందేశ